దేశంలోని కోట్లాది కార్మికులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక కార్మిక చట్టం వేతన కోడ్ 2019ను దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ చట్టం అమలుతో దేశవ్యాప్తంగా ఒకే విధమైన జాతీయ కనీస వేతనం నిర్ణయించనున్నారు. దీనివల్ల అసంఘటిత రంగ కార్మికులు, కాంట్రాక్ట్ వర్కర్లు, రోజువారీ కూలీలకు ప్రత్యక్ష లాభం చేకూరనుంది. అలాగే పురుషులు, మహిళలకు ఒకే పనికి ఒకే వేతనం తప్పనిసరిగా చెల్లించాలనే నిబంధనను మరింత కఠినంగా అమలు చేయనున్నారు. లింగ వివక్ష లేకుండా సమాన వేతనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇక నుంచి ఉద్యోగుల బేసిక్ శాలరీ కనీస మొత్తం జీతంలో 50% ఉండాలి. దీంతో ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి ప్రయోజనాలు గణనీయంగా పెరగనున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా ఒకే విధమైన జాతీయ కనీస వేతనం అమలు చేయనున్నారు. దీనికంటే తక్కువ జీతం ఇవ్వడం చట్టవిరుద్ధంగా పరిగణించబడుతోంది. ఇక ఉద్యోగుల పని వేళల విషయంలో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రోజుకు గరిష్టంగా 8 గంటలు, వారానికి 48 గంటల పని సమయంగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రోజుకు 12 గంటలు పనిచేస్తే వారానికి 4 రోజులు మాత్రమే పనిచేసే విధానాన్ని కొన్ని సంస్థలు అమలు చేసే ఛాన్స్ ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 8 గంటలకు మించి పనిచేస్తే డబుల్ రేటుతో ఓవర్ టైం వేతనం చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై జీతం చెల్లింపులో జాప్యం జరిగితే యజమానులపై కఠిన జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. దీంతో కార్మికులకు సమయానికి జీతం అందే భరోసా పెరుగుతోంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న పలు కార్మిక చట్టాలను రద్దు చేసి వాటిని ఒకే చట్టం కింద తీసుకొచ్చి వ్యవస్థను సరళీకృతం చేయడమే ఈ వేతన కోడ్ లక్ష్యం. కార్మిక సంఘాలు ఈ చట్టాన్ని స్వాగతిస్తున్నప్పటికీ కొన్ని వర్గాలు మాత్రం రాష్ట్రాల అధికారాలు తగ్గిపోతాయనే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం కార్మికుల హక్కుల రక్షణ కోసమే ఈ చట్టమని స్పష్టతనిస్తోంది. దీంతో పాటు తాజాగా కేంద్రం ఉద్యోగుల కోసం మరొక చట్టం కూడా తీసుకొచ్చింది. అది ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. ఈ చట్టం అమలుతో పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, గనులు, నిర్మాణ రంగం, పోర్టులు, మీడియా, ట్రాన్స్పోర్ట్ సహా అనేక రంగాల్లో పనిచేసే కార్మికులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు అమలు కానున్నాయి. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం కార్యాలయాల్లో శుభ్రమైన వాతావరణం, తగిన వెలుతురు, గాలి ప్రసరణ, తాగునీటి సదుపాయం, విశ్రాంతి గదులు, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని ఈ చట్టం స్పష్టం చేస్తోంది. అలాగే ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు రక్షణ పరికరాలు, భద్రతా శిక్షణ, వైద్య పరీక్షలు తప్పనిసరిగా అందించాలని పేర్కొంది. ఇకపై కార్మికుల పని గంటలు, విశ్రాంతి సమయం, సెలవులు, ఓవర్ టైం వేతనం వంటి అంశాలపై స్పష్టమైన నిబంధనలు అమలు కానున్నాయి. వలస కార్మికుల కోసం ప్రత్యేక నిబంధనలు తీసుకురావడం కూడా ఈ చట్టంలో ముఖ్యాంశం. వారికి నివాసం, వైద్య సదుపాయాలు, ప్రయాణ సౌకర్యాలు కల్పించేందుకు యజమానులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పాత కార్మిక చట్టాలను రద్దు చేసి ఒకే సమగ్ర కోడ్గా రూపొందించింది. కార్మిక సంఘాలు ఈ చట్టాన్ని స్వాగతిస్తున్నప్పటికీ కొన్ని పరిశ్రమల వర్గాలు మాత్రం వ్యయభారం పెరుగుతుందంటూ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020 అమలుతో దేశవ్యాప్తంగా కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.